హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎన్ఎండిసి నుండి వర్క్మ్యాన్ పోస్టులకు అయితే నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఆ డీటెయిల్ నోటిఫికేషను అలాగే ఎలాగైతే అప్లై చేయాలో ఆ వీడియో, ఫీజు పేమెంట్ ప్రొసీజరు మొత్తం నేను వీడియోస్ చేసి నా ఛానల్లో అయితే అప్లోడ్ చేయడం జరిగింది. ఎవరైనా చూడకపోతే మీరు చూడగలరు. ఈ వీడియోలో నేను మెయిన్ వచ్చేసరికి ఎగ్జామ్ సిలబస్, ఎగ్జామ్ ప్యాటర్ను ఒకసారి నేను డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను. ముందుగా మనం చూసుకుంటే చాలామందికి ఈ ఫీల్డ్ అటెండెంట్ ట్రైనింగ్ మీద డౌట్ అయితే ఉండడం ఉంది. నేను బీటెక్ చేశాను, లేదంటే నేను డిప్లొమా చేశాను, అప్లై చేసుకోవచ్చా లేదా ఏంటని. ఇక్కడ మనం చూసుకుంటే ఫీల్డ్ అటెండెంట్కి మిడిల్ పాస్ ఆర్ ఐటీఐ, అలాగే 10th క్లాస్ కానీ ఐటీఐ చేసి ఉంటే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ 10th క్లాస్ చేసి ఉన్నా కూడా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. మినిమం మీరు 10th క్లాస్ అయితే పాస్ అయితే ఈ పోస్ట్కి మీరు అప్లై చేసుకోగలరు. అలాగే రిమైనింగ్ మనం చూసుకుంటే వాళ్ళు డీటెయిల్గా అయితే ఇక్కడ క్వాలిఫికేషన్ అయితే అడగడం జరిగింది. మెయింటెనెన్స్ అసిస్టెంట్ చూసుకుంటే ఐటీఐను ఎలక్ట్రీషియన్ చేసి ఉండాలి. అలాగే మెయింటెనెన్స్ అసిస్టెంట్ మెకానిక్ ట్రైనింగ్ చూసుకుంటే ఐటీఐలో మీరు వెల్డర్ కానీ, ఫిట్టర్ కానీ, మెషినిస్ట్ కానీ, మోటార్ మెకానిక్ కానీ, డీజిల్ మెకానిక్ కానీ, ఆటో ఎలక్ట్రీషియన్. అలాగే ఇక్కడ మీరు అన్నిటికీ వీళ్ళు ఇక్కడ డీటెయిల్గా ఇవ్వడం అయితే జరిగింది ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషను. అలాగే ఇప్పుడు మనం సెలక్షన్ ప్రాసెస్కి అయితే ఒకసారి చూద్దాం. ఇక్కడ మనం ఒక 2.5 పాయింట్ చూసుకుంటే దేర్ విల్ బి సపరేట్ రిటర్న్ టెస్ట్ ఆఫ్ ఓఎంఆర్ బేస్డ్ లేదంటే సిబిటి బేస్డ్ కానీ మీకు ఎగ్జామ్ అయితే ఉండడం జరుగుతుంది. కిరండోల్ కాంప్లెక్స్కి, అలాగే బచేలి కాంప్లెక్స్కి, డోనమలై కాంప్లెక్స్కి అయితే సిబిటి ఎగ్జామ్ కానీ ఓఎంఆర్ బేస్ కానీ మీకు ఎగ్జామ్ అయితే ఉండడం జరుగుతుంది. అలాగే మనం ఇక్కడ చూసుకుంటే ఏజ్ లిమిట్ కూడా నేను ఆల్రెడీ డీటెయిల్ వీడియో నేను అప్లోడ్ అయితే చేయడం జరిగింది. నోటిఫికేషన్ సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ మీద మాత్రమే నేను ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది, అది మీరు గమనించగలరు. ఇక్కడ మనం చూసుకుంటే మోడ్ ఆఫ్ సెలక్షన్ మనం చూసుకుంటే ఓఎంఆర్ బేస్ కానీ సిబిటి మీద కానీ మీకు ఎగ్జామ్ అయితే ఉంటుంది. అయితే ఫిజికల్ ఎబిలిటీ టెస్ట్, ఈ ఫిజికల్ ఎబిలిటీ టెస్ట్ ఎవరికైతే ఉంటుందంటే ఎవరైతే ఫస్ట్ పోస్ట్ 10th క్లాస్ మీద ఫీల్డ్ అటెండెంట్ ట్రైనీకి పెట్టారో వాళ్ళకి ఇక్కడ మనం చూసుకుంటే ఫీల్డ్ అటెండెంట్ ట్రైనీకి మాత్రమే ఫిజికల్ ఎబిలిటీ టెస్ట్ అయితే ఉంటుంది. అది కూడా ఓఎంఆర్ బేస్ ఎగ్జామ్ తర్వాత. వీళ్ళందరికీ మీకు ఓఎంఆర్ బేస్ ఎగ్జామ్ అయితే ఇక్కడ మీరు చూసుకుంటే ఓఎంఆర్ బేస్ ఎగ్జామ్ ఉంటుంది. దాని తర్వాత ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకి ఫిజికల్ ఎబిలిటీ టెస్ట్ అయితే వీళ్ళు కండక్ట్ చేయడం జరుగుతుంది. అలాగే సీరియల్ నెంబర్ 2 నుంచి 10 వరకు చూసుకుంటే సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే ఉండడం జరుగుతుంది. అయితే దానికి ఎవరైతే పాస్ అవుతారో తర్వాత మనం ప్రాసెస్ చూసుకుంటే ట్రేడ్ టెస్ట్, ప్రాక్టికల్ టెస్ట్ అయితే వీళ్ళు చేసుకోవడం అయితే జరుగుతుంది. ఇక్కడ మనం క్లియర్గా చూసుకుంటే ఫిజికల్ ఓన్లీ ఫీల్డ్ అటెండెంట్ ట్రైనింగ్కి మాత్రమే. రిమైనింగ్ పోస్టులకు మనం చూసుకుంటే సిబిటి ఎగ్జామ్ ఉంటుంది. దాని తర్వాత మీకు ట్రేడ్ టెస్ట్, ప్రాక్టికల్ టెస్ట్ అయితే ఉండడం జరుగుతుంది. అలాగే సిబిటి కానీ ఓఎంఆర్ కానీ బేస్ ఎగ్జామ్ మనకి చూసుకుంటే 100 మార్కులకి మీకు క్వశ్చన్ పేపర్ అయితే ఉండడం జరుగుతుంది. అలాగే సెకండ్ లెవెల్ మనం ఇక్కడ మెన్షన్ చేసుకుంటే ఫిజికల్ ఎబిలిటీ టెస్ట్ ఎవరైతే సీరియల్ నెంబర్ 1 పోస్ట్కి అప్లై చేశారో వాళ్ళు ఫిజికల్ ఎబిలిటీ టెస్ట్కి అయితే అటెండ్ అవ్వగలరు. అలాగే రిమైనింగ్ పోస్టులకి ట్రేడ్ టెస్ట్ అయితే ఉండడం జరుగుతుంది రిటర్న్ క్వాలిఫై అయిన తర్వాత. అయితే ఇక్కడ మనం 5.1 చూసుకుంటే క్వశ్చన్ పేపర్ వచ్చేసరికి సిబిటి అయినా ఓఎంఆర్ బేస్ అయినా హిందీ మరియు ఇంగ్లీష్లో ఉంటుంది. కిరండోల్ అండ్ బచేలి కాంప్లెక్స్ క్యాండిడేట్స్కి. ఎవరైతే ఈ డోనమలై కాంప్లెక్స్కి ప్రాజెక్ట్కి అప్లై చేశారో వాళ్ళకి హిందీ, ఇంగ్లీష్, కన్నడలో కూడా క్వశ్చన్ పేపర్ మీకు ఉండడం అయితే జరుగుతుంది. సో హిందీ, ఇంగ్లీష్ అయితే కామన్ అండి. కన్నడ ఒకటి యాడ్ అయింది డోనమలై కాంప్లెక్స్కి. అయితే ఇక్కడ మనం 5.3లో చూసుకుంటే ఫీల్డ్ అటెండెంట్ ట్రైనీకి వచ్చేసరికి మీకు మొత్తం 100 మార్క్స్కి 100 బిట్లు క్వశ్చన్ అయితే అడగడం జరుగుతుంది. అందులో మనకి 70 వచ్చేసరికి జనరల్ నాలెడ్జ్ నుంచి మీకు అడగడం అయితే జరుగుతుంది క్వశ్చన్స్. అలాగే 30 వచ్చేసరికి న్యూమరికల్ అండ్ రీజనింగ్, యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ నుంచి మీకు 30 మార్కులకి 30 క్వశ్చన్లు అయితే అడగడం జరుగుతుంది. ఇది మనకి ఫీల్డ్ అటెండెంట్ ట్రైనీకి సంబంధించిన మార్క్స్. అలాగే టాపిక్ వైజ్ ఎన్ని క్వశ్చన్స్ వస్తాయో మనం ఇక్కడ డిస్కస్ చేసుకోవడం జరిగింది. అలాగే ఇప్పుడు 5.3bలో చూసుకుంటే సిబిటి ఎవరైతే రిమైనింగ్ ఎక్సెప్ట్ 1 పోస్ట్ వదిలేసి రిమైనింగ్ ట్రేడ్స్ అయితే ఎవరైతే అప్లై చేశారో వాళ్ళకి సిబిటి అయితే ఉండడం జరుగుతుంది.
అయితే ఆ సీబీటీలో మీరు ఏ ట్రేడ్స్ నుంచి అప్లై చేస్తున్నారో ఆ ట్రేడ్స్ నుంచి ఇక్కడ మనం చూసుకుంటే పార్ట్ 1లో 30 మార్కులు. మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఫిట్టర్ అయితే ఫిట్టరు, ఎలక్ట్రీషియన్ అయితే ఎలక్ట్రీషియను, ఎలక్ట్రానిక్స్ అయితే ఎలక్ట్రానిక్స్, మీ ట్రేడ్కి సంబంధించి 30 క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ పార్ట్ 2 చూసుకుంటే జనరల్ నాలెడ్జ్లో 50 క్వశ్చన్స్ మీకు అడగడం జరుగుతుంది. అలాగే న్యూమరికల్ అండ్ రీజనింగ్ ఎబిలిటీలో మీకు 20 క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. ఇక్కడ మొత్తం చూసుకుంటే మీకు 100 మార్కులకి క్వశ్చన్ పేపర్ అయితే మీకు ఉండడం జరుగుతుంది. టెక్నికల్ వాళ్ళకి అడిషనల్గా మీకు 30 మార్క్స్ ఏంటంటే టెక్నికల్ నుంచి అడగడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూసుకుంటే ది సబ్జెక్ట్ నాలెడ్జ్ పేపర్ ఆఫ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ విల్ బి ఆన్ స్పెసిఫిక్ ట్రేడ్. మీ ట్రేడ్ నుంచి మీకు క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. అలాగే ఇక్కడ మేము 5.4 చూసుకుంటే ది క్యాండిడేట్స్ విల్ బీ కాల్డ్ ఫర్ సెకండ్ లెవెల్ టెస్ట్ ఆన్ ది బేసిస్ ఆఫ్ పెర్ఫార్మెన్స్ ఇన్ ఓఎంఆర్ బేస్డ్ సిబిటీ. ఎవరైతే మీ పెర్ఫార్మెన్స్ సిబిటీలోని అలాగే ఓఎంఆర్ బేసిస్లో మీకు హైయెస్ట్ మార్క్స్ వచ్చేదో మీకు వాళ్ళు సెకండ్ స్టేజ్కి అయితే పిలవడం జరుగుతుంది. అయితే ఇక్కడ మనం చూసుకుంటే హౌఎవర్ ద క్యాండిడేట్ షుడ్ బి సెక్యూర్ మినిమం మార్క్స్ ఇన్ ఓఎంఆర్ బేస్డ్ టెస్ట్ ఆర్ సిబిటీ. మీరు మినిమం మార్క్స్ అయితే తెచ్చుకోవాల్సి ఉంటుంది సిబిటీలో కానీ ఓఎంఆర్ కానీ. అది కూడా వాళ్ళు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఎస్సీ ఎస్టీ పిహెచ్ క్యాండిడేట్స్కి 40 మార్కులు మినిమం మార్క్స్ అయితే మీకు 100కి రావాలి. అలాగే ఓబీసీ అగైనిస్ట్ ఎవరైతే అప్లై చేశారో వాళ్ళకి 45 మార్కులు రావాలి. యూఆర్ ఈడబ్ల్యూఎస్కి 50 మార్కులు మీకు మినిమం మార్క్స్ అయితే మీకు ఖచ్చితంగా వచ్చి ఉండాలండి. రిమైనింగ్ మీకు మ్యాక్సిమమ్ కట్ ఆఫ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ పేపర్ ఎలా ఉంది ఏంటని. ఇక్కడ వాళ్ళు రేషియో ఆఫ్ క్యాండిడేట్ టు బి కాల్డ్ ఫర్ సెకండ్ స్టేజ్ అది కూడా వాళ్ళు ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఏ రేషియోలో వాళ్ళు ఇక్కడ పిలుస్తారు అనేది. అలాగే ఇక్కడ మనం చూసుకుంటే సెకండ్ లెవెల్ టెస్ట్ చూసుకుంటే మనకి ఫిజికల్ ఎబిలిటీ టెస్ట్, ట్రేడ్ టెస్ట్ రెండు అయితే మనకి ఉండడం జరిగింది డిపెండింగ్ అపాన్ యువర్ అప్లయింగ్ ది పోస్ట్. అలాగే ఇక్కడ మనం ది క్వాలిఫైయింగ్ మార్క్స్ ట్రేడ్ టెస్ట్ కానీ చూసుకుంటే 40% ఆఫ్ మార్క్స్ మీకు సెకండ్ టెస్ట్లోని వచ్చి ఉండాలి యూఆర్ ఈడబ్ల్యూఎస్కి. అలాగే 37% మీకు ఓబీసీలో ఉండాలి. 30% వచ్చేసరికి మీకు ఎస్సీ ఎస్టీ పర్సన్ విత్ డిసబిలిటీస్ క్యాండిడేట్స్కి అయితే మీకు వచ్చి ఉండాలి. అలాగే మనకి 6.1 చూసుకుంటే ది క్యాండిడేట్ హూ హ్యావ్ అటెండ్ ఫర్ సెకండ్ లెవెల్ టెస్ట్ అండ్ ఫెయిల్ టు సెక్యూర్ అబోవ్ క్వాలిఫైయింగ్ మార్క్స్ స్టాండర్డ్ డిస్క్వాలిఫైడ్. ఎవరైతే ఫస్ట్ ఎగ్జామ్ రాసి రిటర్న్ రాసి సెకండ్ స్టేజ్కి వచ్చారో వాళ్ళు వీళ్ళు ఇచ్చిన కట్ ఆఫ్ రీచ్ అవ్వకపోతే వాళ్ళు డిస్క్వాలిఫై అయితే చేయడం జరుగుతుంది మీకు. ఇక్కడ మనం చూసుకుంటే ప్రొసీజర్ ఫర్ సెకండ్ లెవెల్ టెస్ట్ ఫిజికల్ ఎబిలిటీ టెస్ట్ అలాగే ట్రేడ్ టెస్ట్ ప్రొసీజర్ కూడా వాళ్ళు ఇక్కడ మెన్షన్ అయితే చేయడం జరిగిందండి. ఇక్కడ మనం చూసుకుంటే ది ఫిజికల్ ఎబిలిటీ టెస్ట్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ ఫీల్డ్ అటెండెంట్ ట్రైనింగ్ ఈజ్ మ్యాండేటరీ అండ్ ఇట్ ఈస్ ఓన్లీ క్వాలిఫైయింగ్ నేచర్. ఈ సెకండ్ టెస్ట్ ఏదైతే ఉందో పిఏటి ఫిజికల్ ఎబిలిటీ టెస్ట్ ఇది ఓన్లీ క్వాలిఫైయింగ్ నేచర్ మాత్రమే. మీరు ఇందులో ఎంత బాగా పెర్ఫామ్ చేసినా మీకు అడిషనల్గా ఓఎంఆర్ బేస్ ఎగ్జామ్స్లోని మీకు ఎటువంటి వెయిటేజ్ అయితే ఉండదు. జస్ట్ క్వాలిఫైయింగ్ నేచర్ మాత్రమే. మెయిన్ మెరిట్ లిస్ట్ వచ్చేసరికి మీ ఓఎంఆర్ బేస్ మీద మీకు డిపెండ్ అయ్యి ఉంటుంది. ఇది ఓన్లీ క్వాలిఫైయింగ్ నేచర్ మాత్రమే. అలాగే ట్రేడ్ టెస్ట్లో కూడా మీకు 100కి 100 వచ్చినా కూడా మీకు సిబిటీలోని ఆ కట్ ఆఫ్ రీచ్ అవ్వకపోతే మీకు ఎటువంటి యూజ్ అయితే ఉండదు. అది కూడా మీరు ఇక్కడ గమనించగలరు. ఇక్కడ మనం చూసుకుంటే 6.3 ది మెరిట్ లిస్ట్ ఆఫ్ ద క్యాండిడేట్స్ ఫర్ సెకండ్ లెవెల్ టెస్ట్ అండ్ ఆల్సో ఫర్ ఫైనల్ సెలక్షన్ విల్ బీ ప్రిపేర్డ్ ట్రేడ్ డిసిప్లిన్ వైజ్ ఇన్ ది బేసిస్ ఆఫ్ ఓఎంఆర్ బేస్డ్ టెస్ట్ ఆర్ సిబిటీ. వీళ్ళు ఇందులో ఏం చెప్తున్నారంటే మెయిన్ ఫైనల్ సెలక్షన్ మెరిట్ లిస్ట్ మనకి ఓఎంఆర్ బేస్ అలాగే సిబిటీ పెర్ఫార్మెన్స్ మీద మాత్రమే వీళ్ళు మెరిట్ లిస్ట్ అయితే తీయడం మీకు జరుగుతుంది. సో అలాగే ఇక్కడ మాకు ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ అయితే మనం చూసుకుందాం. ఇక్కడ మనం 8.26 చూసుకుంటే ది ఫాలోయింగ్ యాక్టివిటీస్ ఇక్కడ ఇచ్చిన యాక్టివిటీస్ వాళ్ళు ఎన్ఎండిసిలో మీకు ఎప్పటికప్పుడు వెబ్సైట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ మనం చూసుకుంటే ఫస్ట్ లిస్ట్ ఆఫ్ ఎలిజిబుల్ క్యాండిడేట్ ఫర్ ఓఎంఆర్ బేస్డ్ టెస్ట్ అలాగే సిబిటీ అప్లై చేసుకున్న తర్వాత ఎవరైతే ఎగ్జామ్కి ఎలిజిబుల్లో వాళ్ళ లిస్ట్ వీళ్ళు ఇక్కడ ఎన్ఎండిసి సైట్లో అయితే పెట్టడం జరుగుతుంది. అలాగే బి చూసుకుంటే మార్క్స్ సెక్యూర్డ్ మీరు ఎగ్జామ్ రాసిన తర్వాత మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయో
అవి కూడా వీళ్ళు అఫీషియల్గా ఎన్ఎండిసి వెబ్సైట్లో అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే ఇక్కడ మనం చూసుకుంటే లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ ఎలిజిబుల్, మీరు ఎవరైతే కట్ ఆఫ్ రీచ్ అయ్యి ఫస్ట్ ఎగ్జామ్ అయితే పాస్ అయ్యారో వాళ్ళు క్యాండిడేట్స్ లిస్ట్ కూడా మీకు ఇక్కడ ఎన్ఎండిసి వెబ్సైట్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే డి చూసుకుంటే లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్ క్వాలిఫైడ్, డిస్క్వాలిఫైడ్, సెకండ్ లెవెల్కి వెళ్ళిన తర్వాత ఎవరైతే క్వాలిఫై అయ్యారో, ఎవరైతే అవ్వలేదో వాళ్ళ లిస్ట్ కూడా వీళ్ళు ఎన్ఎండిసి సైట్లో అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే లాస్ట్ మనం చూసుకుంటే ఫైనల్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ కూడా ఈ ఎన్ఎండిసి సైట్లో అయితే మీకు డే టు డే చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇది ఎన్ఎండిసి యొక్క సెలక్షన్ ప్రాసెస్ యొక్క మెయిన్ పాయింట్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. నా ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.